వీడి భార్యను పరా ఇంట్లో అప్పచెప్పాను. ఇక వీడు నా ఇంట్లో ఎందుకు? వీని కుమారుడు వెళ్ళగొడతాను. ఏంటయ్యా ఇట్లా కూకున్నావు? అమ్మా నీవే వచ్చేసావు. నా భార్య ఏది? నీ భార్య? నీ భార్య? అవును, నీ భార్య. అమ్మా ఏమైనది? ఎక్కడి భార్య? ఏం కథనయ్యా? ఏదో పండుగ తీసుకొని పోతే పిల్లలకి ఇట్లా అక్కడ ఏమైనా తెచ్చుకుంటే పిల్లలు ఫోన్ చేస్తారు, నువ్వు కూడా తింటావని తీసుకొని పోయినా. వాని సంసారం చూసి, వాని అందం చూసి, వాని సందం చూసి, అమ్మా ఇక నేను రాను, ఈ కష్టాలు నేను పడలేను, నాకు మగడు వద్దు, ఈయనతోటే ఉంటున్నాను, వానితోటే ఉన్నది. నాకు కోమటికి తగు, కోమటికి నాకే తగు, నాకు కోమటికి తగు, కోమటికి నాకే తగు. నాకే తగు, ఆ కోమటికి తగు. నా భర్తలు నాకు నచ్చలేదు, ఆ కష్టాలు పడలేదని అన్నది. నరమాల వినరాని తల్లి అటువంటి దాన్ని నువ్వెట్లా చేసుకున్నావు? ఇక వెళ్ళి నీ భార్య పోయింది. అమ్మా అమ్మలు ఏమి లేదు. నా భార్య అటువంటిది కాదు. ఎటువంటి కంటే ఎటువంటి చెలియ కాదు, కలకంటే ఎటువంటి చెలియ కాదు, నా కలనైన మరువాడి కాంత ఏమో దిక్కుగా. నా భార్య పరపురుషుని ముఖము చూసేదే కాదు, పరపురుషుని భవనంబులకు వెళ్ళేదే కాదు. అంటే నేను ఇట్లా అసలు నీవే ఏదో తొమ్మిది చేసి నా భార్య నువ్వేం భార్య లేకుంటున్నావు, నేనేమో మొగడు లేకుంటున్నా. చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళిపో. ఈ రాత్రి వేళ ఎక్కడ వెళ్ళవలను? ఈ రాత్రి వేళ ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ పోతావు? ఇట్లా ఎక్కడ పోయి సాగులు పో. అమ్మా ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడన్నా పో, ఎట్లా పోయి సాగు. భార్యకు బాపిన, వీడిని ఇంటిలో నుండి వెళ్ళగొచ్చిన నడుమ ఒక పెద్ద ఏరువు గావిస్తాను. వీడు వెళ్ళినప్పుడు గాఢంధకార చీకటి, ఉరుములు మెరుగులు పిడుగులు పడినట్టుగా, సింహము ఏనుగలు కలబడినట్టుగా చేస్తాను. చెట్లు దారి కట్టము విరిగి పడ్డట్టుగా చేస్తాను. అప్పుడైతే ఆహా భగవంతుడా, ఏమిటి వైకల్యము? అఘోరమైన వర్షము కుస్తున్నది. ఈ సముద్రము దాటి ఎలా వెళ్ళవలేను? ఏమి చేయుదు భక్త పాలా దేవా, కుమారుడారా, ఈ హడపికి వచ్చేసాం. అఘోరముగా
పడయు సముద్రం పారుతుంది. ఈ సముద్రం దాటాలంటే మన ముగ్గురు పోలేము. ఇవి ఇక్కడనే ఉండు. సొమ్ము తీసుకుని వెళ్ళి ఆవల బొట్టులో ఉంచి కళ్ళ వచ్చేస్తాను. ఆహా, ఈ కుమారుడు చెట్టు చూడడం లేదు. ఈ మధ్య చెట్టుకు ఈ కుమారుడు కట్టి వేసి వెళ్తాను. నాయన రమ్ము. నాయన అన్నం తీసుకొని నేను వచ్చేస్తాను. నీవు ఇక్కడ ఉండు. మళ్ళా ముగ్గురు అవుతావురా. ఏం కాదట్టనే ఈయన కూడా ఇక్కడ ఈ మధ్య చెట్లు కట్టేస్తాను. నాయన ఉండు. దీన్ని నడి సంస్థలో పుట్టాడు. నీ రాజ్యము బాపాను, పోయినా సరే. నీ భార్యను బాపాను, పోయినా సరే. నీ కుమారులు బాపాను, వాళ్ళు కూడా వెళ్ళినా సరే. ఈ నడి సముద్రంలో నిన్ను ముంచుతున్నాను. మధ్య ఏర్ల కింద తొక్కుతున్నాను. దొక్కినా సరే. రై మీద సుడి పుట్టించాను. ఎంత చేసినా గాని లేదు మృదంబులోరం. ఎంత చేసినా గాని లేదు మృదంబులోరం. ప్రభు వంకైనా ప్రీతి చెందబోడు మృదంబులోరం. అప్పటి పద్ధతి పదనకలు, అప్పటి పద్ధతి పదనకలు. ఎంత చేసినా వీరి హృదయంలో కాస్త రవ్వంతైన భీతి కలగడం లేదు. వీరికి ఏ ధైర్యం కావచ్చును. వీని రాజ్యమును పోగొట్టాను, వీని భార్యను బాపాను, వీని సుతులను బాపాను, మీద సుడి పుట్టించాను, మధ్య ఏర్ల కింద తొక్కాను. రే మహందాత, అది కుడి కుడి పక్కన పెద్ద గావించాను, ఎడమ పక్కన చిన్న ఏడ గావించాను. నీ శరీరం అంతా పోయి ఎముకలే చిక్కుతున్నావి. పోయినా పర్వాలేదు, చిక్కనా పర్వాలేదు. ఎన్నేళ్ళుంటావురా ఈ సముద్రంలో? సంవత్సరం ఉంచుతాను. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఉంటా. 4 సంవత్సరాలు ఉంచుతాను. 4 కాదు, 8 సంవత్సరాలు ఉంటాను. ఏంది వీని మూర్ఖత్వము? ఒక్కసారి విధి అంటే వీని ముల్లేమన్నా కరిగిపోతున్నదా? శరణంటే వీని ముల్లయేమి కరిగిపోయేను. శరణంటే వీని ముల్లయేమి కరిగిపోయేను. ఒక్కసారి శరణంటే వీని ముల్ల ఏమన్నా కరుగుతున్నదా? వీని నోట అనకున్నా, వీని మతిలోన తలంచుకున్నా వీని రాజ్యం ఎత్తును, వీని భార్యను రప్పించుదును, వీని పిల్లలను రప్పించుదును. సరే, వీడు నోట అనకున్నా వీని మనసులోనైనా నన్ను తలంస్తాడా లేదా? వీని ప్రక్కనే ఉండి చూస్తాను. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నా కుమారు ఇక్కడ ఉన్నారు, నా భార్య పరాయింటిలో. నేను ఈ సముద్రంలో ఈ మధ్య ఏళ్ల కింద నా శిరము తట్టించి వెళ్ళిపోయింది. ఆ పరమశివుడే నాకు దిక్కు.
మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలాకందర దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలాకందర దేవా వాగమేల పేద బాధ వాగమేల కీర్తరావయ్యా శంభో కీర్తరావయ్యా శంభో ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ నేను ఓం నమః పెండికొండ వాసుడును నన్ను ధ్యానిస్తున్నాడే ఆనాడు ఇచ్చే వరము ఇప్పుడు అతని ముందు వెళ్ళి అతని బాధ కదిలిస్తాను. మాందాత మహారాజా లెమ్ము లెమ్ము. నమః శివ నమో నమః నమో నమః చిరంజీవి చిరంజీవి. స్వామి ఆ, నీ మాయ చేత నీ శూలాయుధము చేత పెకలించి నన్ను బ్రతికించావు స్వామి. అవును స్వామి నా కుమారు ఎక్కడ ఉన్నారు? నా కుమారుడు దర్శించండి. ఇదిగో ఆ ఏటి ఒడ్డున ఆ పిల్లగాడు ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఈ పిల్లగాడు ఉన్నాడు. ఇదిగో. కుమారా నాయన కుమారులారా అయినా మరి నీ భార్య అదే అయ్యా పరా ఇంట్లో ఉన్నటువంటి ఆ పరతిని నా పంత చేరనిస్తాను స్వామి. సరే పరమభక్తి వస్తావు. అదిగో ఆ కుముటి వాళ్ళు మాయమై నీ భార్య నీ వద్దకు వస్తున్నా చూడండి. మనోహర ఆగు మాగుము అగండి ఆగు ఎందుకంటే ఎట్లా స్వామి ఆ, పరా ఇంట్లో ఉన్నది పాపమే చేసిందో పుణ్యమే చేసిందో ఆ, మా ఈ రీతి మనం తీసుకుంటే మా వంశంబులకే కలకం వచ్చేస్తుంది. విరుద్ధం. అవును ఆహా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఒకవేళ అగ్నిగుండం గావించండి. ఆ. ఈ అగ్నిగుండంలో దుమికితే ఆ, పాపం ఉంటేనేమో అందులోనే భస్మైపోతుంది. ఆ, పాపము లేని ఎడల ప్రతిమలాగా పైకి వచ్చేస్తుంది. సరే సరే అప్పుడు చేయకుంటాను. గంధపు చెక్కలు తెప్పించి ఆ గంధపు చెవులు తగలబెట్టి నీ భార్యను అందులో దూకమంటారు. పాపం ఉంటేనే భస్మం అవుతుంది, లేక పుణ్యాత్మాలు ఉంటే బంగారు ప్రతిమై మీ వద్దకు వస్తుంది. అవును అమ్మా, దూకమా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదిగో. ఏది? స్వామి ఆ, శంకర ఉమ్, ఈ సముద్రంలో నేను చచ్చిపుట్టండి, ఆ, అగ్నిగుండంలో నా భార్య కూడా చచ్చిపుట్టండి. ఆహా, నా కుమారుడు దాపెట్టి ఉమ్. మాకు పునర్వివాహం చేయండి. ఇది మళ్ళీ పెళ్లి ఏమంటావా? అవును. సరే సరే మరి మీ కుమారులు కుమారాలు అతట ఉంచండి, సరే సరే పునర్వివాహం చేయండి. ఎవరు అమ్మా? నువ్వు మరి శంకరుడివా? పెళ్లి ఇది పునర్వివాహం చేశాను. అయినా మరి నువ్వెందుకు వచ్చావు వీరికి? నేనా? ఆ, అయోధ్యలో నేను గుడిలో ఉన్నటువంటి దారును ఉమ్, నాకు చేరినటువంటి పూజలు బంధు పెట్టించాడు. ఆ, నా పేరిట బొమ్మ కట్టించి ధూప దీప నైవేద్యములు లేకుండా చేశాడు. ఆ, ఇక అక్కడికి వెళ్ళను. మరి నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటావు మరి నువ్వు? నువ్వు దేవునివి కదా, నువ్వే చెప్పాలి. అయితే నువ్వు ఓడినావా లేక ఆయన ఓడిండా? నీకు తెలియదా? ఇక్కడ నిరూపణ కావాలి. ఇక్కడ ఎందుకు వచ్చినావు? అయితే నువ్వే ఓడిపోయావు, ఆయనే గెలిచాడు. ఎన్ని ఇళ్ళు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇంత కష్టం పెట్టినా రాజ్యం పోయింది, సంపద పోయింది, శాశ్వతము రథములు ఎన్నో పోయినవి. అయినా అతను ఓడిపోలేదు, నువ్వే ఓడిపోయావు. స్వామి శంకర ఆ, నరశంభుల
ఆ హరి అంశంబున ఆ. మేము జన్మించినటువంటి వాళ్ళం. ఆహా. అప్పుడు మేము పాతకలు ఆడుతుంటే ఆ. స్త్రీలకు స్వతంత్రం ఉంటుందా, ఉమ్. మగవారికి స్వతంత్రం ఉంటుందా అని అడిగింది ఈమె. ఈ అమ్మాయి ఆ, ఆ. అడిగితే అప్పుడు మగవారిదే బిరుదు, మగవారికి స్వతంత్రం ఉంటుందన్నాను. ఉమ్. ఒకవేళ మీ బిరుదు అయితే స్వతంత్రం ఉన్న ఎడల భూలోకములో మా ఆడవారి గర్భమున జన్మించకుండా ఏ గర్భములో జన్మిస్తావో అప్పుడు ఆ భూలోకములో నీ ప్రతాపము ఆ ప్రతాపం చూపించాలి. అప్పుడు పంతము కట్టి మీ ఇక్కడికి వచ్చేసాము. ఆహా. అందు గురించి మగవారి గర్భములు యువనస్వ మహారాజు గర్భంలో జన్మించాం. ఆ. అమ్మాయిని కూడా తలంచాలే, ఆ. దండం పెట్టలే. ఉమ్. నేను గెలిచానా, స్వతంత్రం మాదా లేకపోతే అమ్మాయిదా? లేలే, నీదే గెలుపు. అమ్మాయి ఓడిపోయింది. ఏళ్ళున్నా ఈ స్త్రీలకు స్వతంత్రం ఉండదు. మగవారిదే బిరుదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి నేను? తోడుగా కూర్చోండి. సరే. లోకంలో కాపాడుతూ నీ వచ్చట ఒళ్ళు. ఓ మహాదేవుని పేరట మంగళం సర్వేశలో ఓం శాంతి సరస్వతి బంగారు